హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 27. మాయా ఏ విషయంలో నిన్ను బ్లాక్మెయిల్ చేసిందని అనురాగ్ని అడుగుతుంది మిహిరా. దాంతో అనురాగ్ జరిగిన సంఘటనను చెప్పి అలాగే వాటిలో కొన్ని ఫొటోస్ను మిహిరకు చూపించాడు. అందులో అనురాగ్ మాయతో ఒకే బెడ్పై క్లోజ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిని చూసిన ఆమె షాక్ అవుతూ, ఇది నిజంగా నువ్వేనా రాగ్ అని అడిగింది. యాక్చువల్లీ నాకు కూడా ఇదే డౌట్ ఉంది మిహిరా. నేను కొన్ని రోజుల క్రితం బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిజినెస్ పార్టీ జరిగింది. ఆ రోజు కూడా నేను నార్మల్గా ఎప్పుడూ చేసినట్లే లైట్గానే డ్రింక్ చేశాను. కానీ కాసేపటికి నాకే తెలియకుండా నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఏదైనా సపరేట్ బ్రాండ్ మిక్స్ అవ్వడం వల్ల అలా జరిగిందేమో అనుకున్నాను. అలానే అతి కష్టం మీద రూమ్కి వెళ్ళి బెడ్పై పడిపోయాను. మరుసటి రోజు ఉదయం నిద్రలేచేటప్పటికి నా పక్కన మాయ ఉంది. ఆ పార్టీకి తాను కూడా వచ్చిన సంగతి నాకు అప్పుడే తెలిసింది అని చెప్పాడు అనురాగ్. అసలు తానెందుకు బెంగళూరు వచ్చింది అని నుదురు చిట్లించి అడిగింది మిహిరా. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి తనకి సర్ప్రైజులు ఇవ్వడం ముందు నుంచి ఉన్న అలవాటే. అలానే ఆ రోజు కూడా వచ్చానని చెప్పింది. ఆ నైట్ మత్తులో ఉన్న నేను తనని చూసి ఫోర్స్ చేశానని, ఎంత తాను వద్దంటున్నా నేనే బలవంతం చేశానని చెప్పింది. ఆ నైట్కి సంబంధించిన పిక్సే ఇవి. నిజానికి ఆ రోజు ఏం జరిగిందో లిటరల్లీ నాకు గుర్తులేదు అని చెప్పాడు అనురాగ్. ఆ మాట విన్న మిహిరా కొంచెం షాక్ అయినా తర్వాత ఆలోచిస్తూ, మనం లాస్ట్ టైం బ్రెజిల్లో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది కదా. నువ్వు ఒక బిజినెస్ పార్టీకి వెళ్తే అక్కడ కొందరు నీకు, సుబ్బుకి, మరికొంతమందికి డ్రగ్స్ కలిపిన డ్రింక్ ఇచ్చారు కదా అని అడిగింది. అవును, బట్ అప్పుడు నాకు జరిగిందంతా కొంత గుర్తుంది. ఆ పార్టీలో మత్తులో ఉన్న తర్వాత నేను నీతో ఇంటిమేట్ అయ్యాను కదా. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు గుర్తుంది అని అన్నాడు అనురాగ్. నేను చెప్పేది అది కాదు రాగ్. ఆ రోజు మీకు వాంటెడ్గానే డ్రగ్స్ ఇచ్చారు. అలాగే మీరు మాయతో బెంగళూరులో కలిసున్న రోజు కూడా మీకు కావాలనే డ్రగ్ ఇచ్చుంటారు కదా. సో ఇదంతా చేయడానికి కారణం మాయ అయి ఉంటుందా? లేదంటే తాతయ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇలా చేశారంటారా? నాకు ఇదే డౌట్ వస్తుంది. మరి నువ్వేమంటావు అని అడిగింది మిహిరా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే మిహిరా. నేను ఆ వేలో ఆలోచించలేదు. సరే, మన వాళ్ళను పంపించి అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పాడు అనురాగ్. సరే సరే కానీ ఇదంతా చూస్తుంటే మీరు నా దగ్గర చాలా విషయాలు దాచావు అనురాగ్ అని అంది మిహిరా. చాలా ఏం కాదు, ఇదొక్కటే దాచాను. నీలాగా పర్సనల్స్, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఏమీ దాచలేదుగా అని నవ్వుతూ అన్నాడు అనురాగ్. ఆ మాటకు మిహిర కూడా నవ్వింది. నువ్వు నవ్వడం కాదు, అసలు నాకెందుకు నువ్వు ఎప్పుడు నీ పర్సనల్ విషయాలు షేర్ చేయలేదు? మనం 1 year కలిసి ఉన్నాము, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేశాం. అప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఇవేం చెప్పలేదే అని అడిగాడు అనురాగ్. అదేం లేదు రాగ్, మనం ఇద్దరం ఎప్పుడు అంత డిస్కషన్ పెట్టుకునే టైం లేదు. మీరెప్పుడు నన్ను నా పర్సనల్ విషయాల గురించి అడగలేదు, అందుకే నేను చెప్పలేదు అని అంది మిహిరా. సరే, ఇకపై మళ్ళీ మొదలవుతున్న మన ఈ రిలేషన్లో ఏదీ దాచకుండా అన్నీ తెలుసుకుందాం అని అన్నాడు అనురాగ్. మీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు, నేను ప్రతిదీ తెలుసుకుంటూనే ఉన్నాను అని నవ్వుతూ ఉంది మిహిరా. అంటే ఈ విషయంలో నేనే వెనకపడ్డానా అని. సరే అయితే, ఇక నుంచి నీ గురించి ప్రతి చిన్న విషయాన్ని నేనే తెలుసుకుంటాను అని అంటూనే మెల్లగా ఆమె నడుంపై చెక్కిలి గింతలు పెట్టాడు అనురాగ్. దాంతో మిహిర పెద్దగా నవ్వుతూ, రాగ్ ఏం చేస్తున్నావు అంటూ అతన్ని నెట్టడానికి ట్రై చేసింది. కానీ ఆమె 2 చేతుల్ని పట్టుకొని చాలాసేపు ఆమెను నవ్వించి బెడ్డంతా తిప్పాడు అనురాగ్. చివరికి ఆమె నవ్వుతూ తన మీదకి రాగానే ఒక్కసారిగా ఆమెను హత్తుకొని శంఖంలాంటి ఆమె మెడవంపులో నాలుకతో అక్షరాలు రాయడం మొదలుపెట్టాడు. ఏయ్ రాగ్, ఏంటిది? ఇంత మార్నింగే ఇలా చేస్తే ఎలా అంటూ అతని నుంచి దూరం జరగబోయింది మిహిరా. దీనికి ఒక టైం అంటూ ఏముండదు బేబీ అని అంటూనే ఆమె వీపుపై చేతులు పోనిస్తూ క్షణాలలో ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనురాగ్. మరికొన్ని మధురమైన క్షణాలను ఖాతాలో వేసుకున్న ఆ ఇద్దరు ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చారు. అప్పటికే సుబ్బు ఫ్రెష్ అయ్యి అక్కడే ఉన్న వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. లోపల నుండి సంతోషంగా వస్తున్న ఆ ఇద్దరిని చూడగానే హ్యాపీగా ఫీల్ అయిన సుబ్బు వెంటనే బయటికి రమ్మని హరిణికి కూడా మెసేజ్ చేశాడు. ఈలోగా సుబ్బు దగ్గరికి వచ్చిన మిహిరా, హరిణి ఎక్కడ సుబ్బు అని అడిగింది. వస్తుంది అని అన్నాడు సుబ్బు. సరిగ్గా 10 నిమిషాల్లో వైట్ నీ లెంత్ ఫ్రాక్లో అదే కలర్ షూస్, హ్యాండ్ బ్యాగ్తో వచ్చింది హరిణి. ఆమెను అలా చూడగానే సుబ్బు మనసంతా లాగేసినట్లయింది. ఏ హరిణి, యు ఆర్ లుకింగ్ సో హాట్ యార్ అని అంది మిహిరా. ఆ మాటతో
థ్యాంక్స్ మిహిరా అంటూ ఓరకంట సుబ్బు ఏమైనా చెబుతాడేమోనని ఎదురుచూసింది హరిణి. కానీ సుబ్బు మాత్రం తన చూపు తిప్పుకొని, మనం వెళ్ళేది ఒక వాంటెడ్ ప్లేస్కి. నువ్వు అక్కడికి మరీ ఇంత అందంగా రెడీ వస్తే నిన్ను కాపాడడం మాకు ఇంకా కష్టమవుతుంది అని అన్నాడు. అది విని హరిణి ముఖం ముడుచుకోగా, మరేం పర్వాలేదు, నువ్వున్నావు కదా, ఆ మాత్రం తనని సేవ్ చేసుకోలేవా సుబ్బు అని వెటకారంగా అన్నాడు అనురాగ్. ఆ మాటకు సుబ్బు ఆన్సర్ చెయ్యకుండా లైట్ స్మైల్తో ముఖం పక్కకు తిప్పుకోవడంతో, సిగ్గుపడినంత వరకు చాలే, వెళ్దాం పదండి అని అన్నాడు అనురాగ్. అప్పుడే ఎక్కడికి, మనం ఇంకా టిఫిన్ చేయలేదురా అనురాగ్, నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు సుబ్బు. రేయ్, నేను చెప్పింది కూడా టిఫిన్కేరా, కింద రెస్టారెంట్కి వెళ్దాం పదండి అంటున్నాను అని సుబ్బు మెడ మీద చెయ్యి వేసి లాక్కెళ్ళాడు అనురాగ్. వెనుకే హరిణి మిహిరా కూడా నవ్వుకుంటూ వెళ్లారు. నలుగురు టిఫిన్ చేసిన తర్వాత, ఇప్పుడు చెప్పు రాగ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు సుబ్బు. నాకు ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అడ్రస్ దొరికిందిరా, అక్కడికి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు, సో మనం నెక్స్ట్ వెళ్ళేది అక్కడికే అని చెప్పాడు అనురాగ్. ఆ మాటతో సరే వెళ్దాం పదా అని పైకి లేచాడు సుబ్బు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకొని ఆ నలుగురు ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు. ఆ అపార్ట్మెంట్ సెల్లార్లోనే ఆ ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు సుబ్బు. మిహిరా, అనురాగ్, మాయా కాస్త పక్కకు నుంచున్నారు. సుబ్బు ఒకసారి డోర్ కొడితే ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో అతను మరో 2-3 సార్లు డోర్పై కొట్టాడు. అయినా ఎవరూ డోర్ ఓపెన్ చేయడం లేదు. చుట్టూ ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పైకి చూశాడు అనురాగ్. ఎక్కడా సీసీ కెమెరా కనిపించలేదు. ఇంతలో ఏదో అనుమానం వచ్చి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ పైన చూశాడు సుబ్బు. ఆ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కి డోర్ పైన ఒక సీసీ కెమెరా కనిపించింది. అది చూసిన సుబ్బు, వీళ్ళు ఆ కెమెరాలో నుంచి మనల్ని వాచ్ చేస్తున్నారు, ఇక వీళ్ళు డోర్ తీసేలా లేరు, మనమే బద్దలు కొట్టుకుని వెళ్ళాలి రాగ్ అని చెవిలో ఉన్న హెడ్సెట్ ద్వారా అనురాగ్కి చెప్పాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని రాగ్ సుబ్బు దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి ఆ డోర్ పగలకొట్టి లోపలికి వెళ్ళేసరికి అక్కడ లోపల ఉన్న 4 రౌడీలు వెపన్స్తో వాళ్ళని చుట్టుముట్టారు. అనురాగ్ ముందుగా గది లోపలికి వెళ్లడంతో అతని వెనకే మిహిరా, హరిణి, సుబ్బు కూడా ఉన్నారు. వాళ్ళని చూసిన రౌడీలలో ఇద్దరు అనురాగ్ని ఏం చేస్తే మరో ఇద్దరు సుబ్బు, మిహిరా, మాయాలను ఏం చేశారు. ఇంతలో ఒక నవ్వు పెద్దగా దద్దరిల్లేలా వినిపించింది. ఆ నవ్వుతో ఆ రూమ్ అంతా రీసౌండ్ వస్తోంది. ఆ నవ్వుకి మిహిరా, హరిణి కాస్త భయపడ్డారు. సుబ్బు వాళ్ళిద్దరినీ చెరో వైపు పట్టుకున్నాడు. హలో రాగ్, నీకోసం నేను ఎంతో కష్టపడి మాయా అనే ఒక వెపన్ వాడి నిన్ను కిడ్నాప్ చేద్దామనుకున్నా, కానీ నువ్వేంటి, నీ అంతటా నువ్వే వచ్చి నా మనుషులకు చిక్కుకుపోయావు అని నవ్వుతూ అడిగాడు ఆ సౌండ్ చేస్తున్న వ్యక్తి. కలుగులో ఉన్న ఎలక బయటికి రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కదా, అదే నేను చేశాను. ఇంతకీ ఎవరు నువ్వు, మా తాతయ్య ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తూ అడిగాడు అనురాగ్. మీ తాతయ్య నా దగ్గర హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్లీ నిన్నంతా ఫుడ్ కూడా పెట్టలేదు, బాగా ఆకలి మీద ఉండుంటాడు పాపం. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఫుడ్ పంపిస్తానులే. నిన్ను టార్చర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ముసలోడు నా మాట వింటాడు అని మళ్ళీ నవ్వాడు ఆ రౌడీ. ఆ మాటతో అనురాగ్ పిడికిలి బిగుసుకోగా వెంటనే కనురెప్పపాటులో కిందకి వంగి తన పక్కన ఉన్న ఇద్దరి రౌడీలకు కడుపులో 2 గట్టి పంచులిచ్చాడు అనురాగ్. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే రక్తం కక్కుకుంటూ కింద పడగానే వెనక ఉన్న రౌడీలు వెంటనే అనురాగ్పై అటాక్ చేయబోయారు. కానీ అంతలోనే కింద పడిన రౌడీ చేతుల్లోని గన్ తీసుకొని వాళ్ళిద్దరినీ షూట్ చేశాడు అనురాగ్. క్షణాల్లో జరిగిన ఆ సీన్ చూసి మిహిరా, హరిణి పెద్దగా అరిచారు. ఇంతలో గదిలో నుంచి వినిపించే ఆ వాయిస్ మరోసారి నవ్వుతూ, పర్వాలేదు, ఏమో అనుకున్నాను, నీ దగ్గర కూడా విషయం ఉంది అని వినిపించింది. కానీ అతను ఆ వాయిస్ని ఏమాత్రం పట్టించుకోకుండా, మనం ముందుకు వెళ్దాం పదండి అని లోపలికి నడిచాడు అనురాగ్. అది 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఫ్యామిలీకి సరిపడే విధంగా బెడ్, వార్డ్రోబ్స్ ఉన్నాయి. మరొక రూమ్లో కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. 3వ రూమ్ మాత్రం స్టోర్ రూమ్లా చెత్త వస్తువులన్నీ అందులో పడేసి ఉన్నాయి. కిచెన్, హాల్, ఇలా ఆ ఫ్లాట్ అంతా అణువణువు వెతికాడు అనురాగ్. కానీ ఎక్కడా ఏ చిన్న క్లూ దొరకలేదు. దాంతో ఆ వాయిస్ మళ్ళీ వినిపిస్తూ, ఏంట్రా, నన్ను కనిపెట్టలేకపోతున్నావా, పోనీ నేనే నీకు అడ్రస్ పంపించినా అని నవ్వుతూ అడిగాడు ఆ వాయిస్ మాట్లాడుతున్న వ్యక్తి. నువ్విక్కడికి దగ్గరలోనే ఎక్కడో ఉన్నావు, నేను నిన్ను ఖచ్చితంగా కనిపెడతాను. చెప్పాను కదా, నా కళ్ళ ముందుకు వస్తే అవే నీకు ఆఖరి క్షణాలని
అంటూ పొగరుగా అన్నాడు అనురాగ్. అతని మాటలతో ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదు కదా? సరే, నేను ఎక్కడున్నానో కనిపెట్టిర్రా. నువ్వొచ్చే వరకు మీ తాతకి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వను అని అన్నాడు అతను. ఆ మాటను పట్టించుకోకుండా ఏదో డౌట్ వచ్చి మొదటి రూంలోకి వెళ్ళి చూసిన అనురాగ్ అక్కడ ఉన్న వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు. ఆ వార్డ్రోబ్లో వరుసగా బట్టలన్నీ హ్యాంగ్ చేసి ఉన్నాయి. దాంతో ఆ బట్టలన్నీ లాగి వెనకే ఉన్న బెడ్ మీద విసిరేశాడు అనురాగ్. అక్కడ ఏదో ఒక డోర్ ఉన్నట్లు కనిపించింది. అది చూసిన సుబ్బు, హరిణి, మిహిరా షాక్ అవుతుండగా ఆ డోర్ని ఎలా అయినా ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నాడు అనురాగ్. వెంటనే మిహిర ముందుకు వచ్చి, రాగ్, ఈ డోర్ని వెనక్కి నెడితే ఓపెన్ అవదేమో, ఒకసారి ముందుకు లాగి చూడు అని అంది. లేదు మిహిరా, అన్ని విధాలుగా ట్రై చేశాను అని అన్నాడు అనురాగ్. దాంతో ఆమె చూస్తున్న కొరియన్ సిరీస్ల సినిమాల ప్రభావాన్ని ఒక్కసారిగా మైండ్లో రీలోడ్ చేసుకుని వెంటనే ఆ డోర్కి ఉన్న హ్యాండిల్ని గట్టిగా నొక్కి ఒక రౌండ్ తిప్పేసింది మిహిరా. దాంతో ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ అయ్యింది. అది చూసిన ఆ నలుగురు ఆశ్చర్యపోయారు. వెంటనే అనురాగ్ ముందుగా లోపలికి అడుగుపెట్టాడు. అక్కడి నుండి సమానంగా కాకుండా ఏదో లోయలోకి వెళుతున్నట్లు లోపలికి మెట్లు ఉన్నాయి. కాస్త వెలుతురు చీకటి మిక్స్ అయినట్లుగా ఉంది ఆ ప్లేస్. అదంతా చూస్తున్న అనురాగ్కి ఖచ్చితంగా తన తాతయ్య అక్కడే ఎక్కడో ఉండుంటాడు అనిపించింది. కానీ ప్రతిసారి తాతయ్యని నా నుంచే తప్పించే వీళ్ళు ఈసారి ఎందుకు తాతయ్యను కలిసేలా చేస్తున్నారు అని ఆలోచిస్తూనే ముందుకు నడిచాడు. అతని వెనకే వస్తున్న మిహిరా, సుబ్బు, హరిణి కూడా అడుగులో అడుగు వేసుకుంటూ అనురాగ్నే ఫాలో అవుతున్నారు. మెట్లు దాదాపు 100కు పైగా ఉన్నాయి. దానిని బట్టే ఆ సీక్రెట్ ప్లేస్ ఎంత లోతుగా ఉందో వాళ్లకు అర్థమవుతుంది. దగ్గరగా అంత లోతుగా స్టెప్స్ అరేంజ్ చేసిన ఆ ఇంజనీర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఆ నలుగురు. కాస్త దూరం వెళ్ళేసరికి ఆ చీకటి మరింతగా చిక్కబడింది. దాంతో అడుగులు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వెంటనే సుబ్బు తన మొబైల్ తీసి అందులోని టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ ప్లేస్ అంతా మట్టి, ఇసుకతో చాలా క్లమ్జీగా ఉంది. అక్కడ మనుషులను ఎలా ఉంచుతారు అని అనుకుంటూనే నడుస్తూ ఉన్నారు హరిణి, మిహిరా, సుబ్బు. స్టెప్స్ అన్నీ అయిపోయాక ఒక ఓపెన్ ప్లేస్ రావడంతో కాస్త అటు ఇటు చూసిన అనురాగ్, ఇక్కడ ఎవరూ లేరు. వాడు మనల్ని కావాలని ట్రాప్ చేసి ఉంటాడా? అందుకే ఇంత దూరం రప్పించాడా అని అన్నాడు. అప్పుడు సుబ్బు, అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సీక్రెట్ ప్లేస్ ఏంటి రాగ్? ఎవరైనా సరే ఇలా ఎలా ఒక ప్లేస్ని డిజైన్ చేయగలుగుతారు అని ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బు. ఇలాంటివన్నీ వీళ్ళకి మామూలే సుబ్బు అని అన్న అనురాగ్ అక్కడి నుంచి ముందుకు నడుస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడెవరూ కనిపించడం లేదు కదా? ఎంత దూరం వెళ్తే మాత్రం ఎవరు కనిపిస్తారు? వాళ్ళు ఆల్రెడీ మనకి దొరకకుండా ఏదో చేశారు, అందుకే మనల్ని అడ్డుకోవడం లేదు అని అంది మిహిరా. నో మిహిరా, నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకేదో సీక్రెట్ ప్లేస్ ఇక్కడే ఉండుంటుంది. అది ఈ ఏరియాలోనే ఉంటుంది అని అంటూనే ముందుకు వెళుతున్నాడు అనురాగ్. దాంతో సుబ్బు, మిహిరా, హరిణి కూడా అతన్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్ళిన అనురాగ్కి మళ్ళీ స్టెప్స్ కనిపించాయి. దాంతో ఆశ్చర్యంగా చూస్తూ ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు. అతన్ని ఫాలో అయ్యారు మిగిలిన ముగ్గురు. ఆ దారంతా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం కానీ ఇబ్బంది కానీ కలగలేదు. ఆ మెట్లను అనుసరించి పైకి వెళ్ళిన అనురాగ్ అక్కడ ఒక డోర్ ఉండడంతో దాన్ని ఓపెన్ చేయడానికి చూశాడు. కానీ అది రాలేదు. దాంతో తన బలమంతా ఉపయోగించి ఆ డోర్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఆ డోర్ దాటుకొని మరో అడుగు వేసిన అనురాగ్ అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యాడు. వెనకే వచ్చిన సుబ్బు, మిహిరా, హరిణి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన తాతయ్యను వెతుక్కుంటూ వచ్చిన అనురాగ్ అండ్ టీంకి తన తాతయ్య కనిపిస్తాడా, లేక వీళ్ళే ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటారా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.